నిరుద్యోగ సమస్యలపై ముఖ్యంగా డిఎస్సి విషయంలో ఏపీ కాంగ్రెస్ నేడు చలో సెక్రటేరియట్ పేరిట సచివాలయ మార్చు చేపట్టాలని నిర్ణయించింది. యువతకు అన్యాయం జరుగుతోందంటూ కాంగ్రెస్ వర్గాలు ప్రభుత్వానికి వినతిపత్రం అందించాలని భావించాయి. అయితే చలో సెక్రటేరియట్ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేశారు. దీంతో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అయిన ఆంధ్రరత్న భవన్లోనే ఉండిపోయారు. వాస్తవానికి ఆమె అంపాపురంలోని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు నివాసంలో బస చేయాల్సి ఉంది. గృహ నిర్బంధాల నేపథ్యంలో రాత్రి పార్టీ కార్యాలయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక ఏపీ ప్రభుత్వం ఇటీవలే 6,100 టీచర్ పోస్టులని డిఎస్సి ప్రకటించింది. అయితే ఇచ్చిన హామీ మేరకు 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేయడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పక్షాన పోరాడటానికి పిలుపునిస్తే హౌస్ అరెస్టులు చేయాలని చూస్తారా అంటూ మండిపడ్డారు. వేలాదిగా తరలి వస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా? నేనొక మహిళపై ఉండి హౌస్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు మహిళలను పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాత్రి గడపవలసిన పరిస్థితి రావటం మీకు అవమానం కాదా అంటూ నిలదీశారు షర్మిల. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.